హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే మనతో పాటు ఒక ఎమినెంట్ పర్సన్, ది లెజెండ్, ఆల్ ద మ్యాన్ బిహైండ్ ఆల్ ద సక్సెస్ ఆఫ్ ఎన్ ఈసీ డిపార్ట్మెంట్, డాక్టర్ విఎస్వి ప్రభాకర్ సార్, ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ ఉన్నారు మనతో పాటు. హాయ్ సార్. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్. చాలా రోజులైతే సార్ ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ టైం మాతో స్పెండ్ చేసినందుకు. అండ్ మేమైతే ఫస్ట్ ఒక షాకింగ్ న్యూస్ అయితే వింటున్నాం సార్, మీరు వెళ్తున్నారు అని. వాట్ అబౌట్ దట్ సార్? It is only on leave for 2 years. Okay sir. I'm going to government as a consultant. ఓకే ఓకే నైస్ సార్. అయితే ఈ 2 years అయితే మిమ్మల్ని కేఎల్ యూనివర్సిటీ ఎస్పెషల్లీ ఈసీ స్టూడెంట్స్ అయితే చాలా మిస్ అవుతున్నారు సార్. రియల్లీ మీ సపోర్ట్, స్టూడెంట్ ఫ్రెండ్లీ నేచర్ అండ్ ఏ పర్సన్ విత్ జీరో హేటర్స్, అదంతా మీకే పాసిబుల్ సార్. అండ్ మీకు ఇంకా మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు సార్. అసలుకి నిజంగా వీఆర్ మిస్సింగ్ యూ ఎ లాట్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంటర్వ్యూకి వస్తే ఫస్ట్ అసలుకి కేఎల్యూలో మీ ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం చెప్పండి సార్. యాక్చువల్లీ నేను కేఎల్యూలో ఇది ఫస్ట్ టైం కాదు. నేను 2002 అండ్ 2004లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉండగా పనిచేశాను. దెర్ వాజ్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ కేఎల్సి. బిఫోర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ మై మాస్టర్స్ ఫ్రమ్ స్వీడన్, ఐ హ్యావ్ జాయిన్డ్ యాజ్ రీసెర్చ్ ఆఫీసర్ అట్ ఐఐటి మద్రాస్. అక్కడ 2 years చేసిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వద్దాం అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ మైండ్లో అనిపించిన కాలేజ్ కేఎల్సి. బట్ డెస్టినీ హ్యాస్ సంథింగ్ ఎల్స్. So I went to Vizag, I stayed there. Again, I felt very happy coming to KLC, which has become KLU. It is really a wonderful platform where I could connect well with the students and conduct different innovative activities and take it a step forward. సార్ 2 years మీరు లాంగ్ లీవ్ మీద వెళ్తున్నారు కదా, యూనివర్సిటీని మీరు మిస్ అవుతారా సార్? డెఫినెట్గా మిస్ అవుతాను. ద రీజన్ ఈజ్ మై డే స్టార్ట్స్ విత్ మెసేజెస్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఇన్ ద టెలిగ్రామ్. సార్ మాకు ఈ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఉంది. అలాగే మై డే ఆల్సో ఎండ్స్ విత్ టాకింగ్ టు ద స్టూడెంట్స్. సో ఇప్పుడు పొద్దున్నే హడావిడి ఉండదు, ఆ సందడి ఉండదు. సో ఐ మిస్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎనర్జీ. యూ ఎంజాయ్ సార్, యూ ఎంజాయ్ దిస్ పీరియడ్. ఫర్ us స్టూడెంట్స్ ఆర్ ద ఎనర్జీ. ఎస్ సార్, ఇట్స్ నైస్ సార్. మీరు 4th yearsకి, ఇప్పుడున్న 4th yearsకి ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? మెనీ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ ది కంపెనీస్. రాని వాళ్ళు కూడా మీరు డిస్కరేజ్ అవ్వక్కర్లేదు. బికాస్ లైఫ్ హ్యాస్ సంథింగ్ మోర్ దాన్ వాట్ యు ఆర్ మిస్సింగ్ హియర్. ఐ హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ వేర్ మెనీ సెక్టర్స్ ఆర్ దేర్ అదర్ దాన్ ఐటీ ఆర్ కోర్ జాబ్స్. ఇవాళంతా ఆంటర్ప్రినర్షిప్, స్టార్టప్స్ ఉన్నాయి. నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే, హ్యావ్ సమ్ గట్ ఫీలింగ్ ఇన్ లైఫ్. కొంచెం ధైర్యం చేయండి, మీ ఓన్ది స్టార్ట్ చేయండి, దెన్ డెఫినెట్లీ విల్ బికమ్ సక్సెస్ఫుల్. సో అది కూడా పాజిటివ్గా తీసుకోండి. క్యాంపస్ వచ్చిన వాళ్ళు గ్రో అప్ ఇన్ లైఫ్ అండ్ పే బ్యాక్ టు యువర్ కేల్యూ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్. ఎస్ ష్యూర్ సార్, రియల్లీ నైస్ మెసేజ్. అండ్ ద ఎంటైర్ ఈసీ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, అందరికీ మీరు ఇచ్చే మెసేజ్? నేను 2 ప్రిన్సిపల్స్ని ఎప్పుడూ నమ్ముతాను నేను. దట్ ఈజ్ ఆబ్స్టికల్ ఈజ్ ద వే. మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఇట్ ఈజ్ ఆపర్చునిటీ టు గ్రో. అంటే నేను నాలోని స్కిల్ ఇంకా బయట తీసుకొచ్చి ప్రూవ్ చేసుకోవాలి అన్నది ఫస్ట్ థింగ్. ఆబ్స్టికల్ ఈజ్ ద వే. రెండోది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీస్ డజంట్ కమ్ టు యూ, యూ హ్యావ్ టు గ్రాప్ ద ఆపర్చునిటీ. ఈ రెండింటి బేసిస్ మీదే నేను ఐ మూవింగ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ఎస్ సార్. సార్ అసలు ఫస్ట్ ప్రభాకర్ సార్ అంటే ఈసీ స్టూడెంట్సే కాదు, ఎంటైర్ కేఎల్ యూనివర్సిటీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. సార్ వావ్ సార్ అని అందరూ ఇష్టపడతారు యూనివర్సిటీలో. ఆ సీక్రెట్ ఏంటో చెప్తే కొంచెం మాకు కూడా ఉపయోగపడింది సార్. ఐ రెస్పెక్ట్ ద రిలేషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. It's not that I want the student to be under the control of the teacher. It's a very sacred relation where the relation should be respected. మనకన్నా చిన్నవాళ్ళు కదా, వాళ్ళు ఏదో నా మాట వినాలని అని కదా. ముందు నేను వాళ్ళ మాట విన్నప్పుడు నాకు చాలా వాళ్ళ వైపు నుంచి ఆలోచించినప్పుడు ఐ కెన్ డూ మెనీ థింగ్స్. సో నేను ఐ థింక్ లైక్ దట్. సో అన్ని చోట్ల కూడా నేను అలాగే ఉన్నాను, ఇక్కడ కూడా అలాగే ఉన్నాను. దట్స్ ఇట్. ఇట్స్ రియల్లీ కూల్ ఆన్సర్ సార్. ఏ పర్సన్ విత్ జీరో హేటర్స్ అనేది మీకే సొంతం. దాని గురించి మీరేమంటారు సార్? See, we are all connected. We all human beings are connected. అలాగే స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఎవ్రీబడి ఈజ్ కనెక్టెడ్ యాక్చువల్లీ. నేను సపోజ్ ఎవరన్నా నన్ను ఏమైనా అన్నా సరే, ఇట్ ఈజ్ ఓకే. లెట్ us నాట్ టేక్ నెక్స్ట్ స్టెప్ నెగిటివ్లీ. సో ఎవ్రీథింగ్ పాజిటివ్గా తీసుకుంటే, ముఖ్యంగా స్టూడెంట్స్ని కూడా ఏంటంటే వయసు రీత్యా నేను ఎంతకైనా అలరా చేసేవాడిని.
ఓ ఇట్స్ నైస్ సార్. సో ఎవరిని అల్లరి చేసినప్పుడు కానీ నేను నా ఇది సో బట్ వన్ థింగ్ ఈజ్ బీ యాక్టివ్, బీ స్ట్రాంగ్, బట్ అట్ ద సేమ్ టైం డోంట్ ఫర్గెట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అదొక్కటే. నేను బాగా అల్లరి చేసేవాడిని, బాగా ఎనర్జెటిక్గా ఉండేవాడిని, అండ్ ఐ వాజ్ లైక్ అ బ్యాక్ బెంచర్. వావ్, చాలా మంది కనెక్ట్ అయిపోతుంది సార్ ఈ ఒక్క డైలాగ్తో. సో ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ సమ్ గట్ ఫీలింగ్. మన లైఫ్లో ఎప్పుడైనా ఎక్కడైనా మళ్ళీ సాధించగలం మనం. దట్స్ ఇట్. సార్ అసలుకి నాదొక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అసలు మీతో అయితే వన్ డే డీబీ టాక్స్కి ఉన్నాము నైట్, బస్సెస్ వాస్ ఫుల్, అసలు ఈవెన్ నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. ఆ టైంలో మీరు వచ్చి కొంతమంది స్టూడెంట్స్ ఉండిపోయారు బస్సెస్కి వెళ్ళకుండా, ఆటో మాట్లాడి మరీ స్టూడెంట్స్ని పంపించారు. ఏంటంటే ఒక ఈవెంట్ కండక్ట్ చేసేవాళ్ళు అలా బయటికి వచ్చి ఆటో మాట్లాడి పంపించడం, ఇట్స్ రియల్లీ అక్కడ ఉన్న వాళ్ళే కాదు సార్, ఈవెన్ మేమందరం కూడా షాక్ అయిపోయాం. ఏంటి సరే పంపించారా అని. అసలు అంత డౌన్ హార్టెడ్గా ఎలా ఉండగలరు సార్ అసలు? నో, ఐ రెస్పెక్ట్ ద హ్యూమన్ రిలేషన్స్. అది ఏజ్తో సంబంధం లేదు. ఎస్ సార్. అండ్ ఎ లిటిల్ పేషెన్స్. ఎస్ సార్. ఇప్పుడు నేను కావాలంటే కొంచెం ముందెళ్ళొచ్చు, కానీ దానివల్ల బట్ ఇఫ్ ఐ కెన్ స్టే దేర్, నేను దగ్గరుండి చూసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. రెస్పెక్ట్ ది హ్యూమన్ రిలేషన్స్ అండ్ ఆల్సో ఎ లిటిల్ పేషెన్స్ ఇన్ డీలింగ్ విత్ పీపుల్. సో ఇట్స్ రియల్లీ నైస్ సార్. అసలు ఆ రోజు అయితే వావ్ సార్, ఒక హెచ్ఓడి అయ్యుండి ఇలా ఐ డోంట్ టేక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పొజిషన్ యాజ్ అ అథారిటీ. ఇట్స్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ అకాడమిక్ సిస్టమ్, అంతే. ఇది ఉండొచ్చు, రేపు ఐ మట్ హ్యావ్ ఎ డిఫరెంట్ పొజిషన్. ఎస్ సార్. సో దీస్ ఆర్ మై బేసిక్ ఫిలాసఫీస్ విచ్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. ఓకే సార్. సార్ మీరు చాలా ఇంప్లిమెంట్ చేశారు, డీబీ టాక్స్ అని, ఇంకా చాలా వచ్చాయి. అవన్నీ ఫ్యూచర్లో కూడా క్యారీ అవుతాయి? 100% ఉంటాయి. ఐ రియల్లీ థ్యాంక్ అవర్ ప్రెసిడెంట్ గారు, బికాజ్ హీఈస్ వెరీ మచ్ ఇన్సిస్టింగ్ మీ టు serve back to KLU through these all activities, and I assure you that I am always with KLU. I am still the employee of KLU. I am not going permanently. It is only on leave. Okay, sir. And every week I'll be connected with the department. It's really a nice answer, sir. Satisfying answer for most of us. And also I inform the students also to stay in touch. If really something is possible, even though I am away, I can definitely take things forward if things are not solved here. It's not to insult my next chair or somebody, no. But it's only a connection. Yes, if you want to tell something, you can always tell. Taken positively. Okay, thank you, sir. Sir, spirituality meeda me opinion? I strongly believe that we are not human beings. We are spiritual beings having human experience. Okay. So these are the words of famous philosopher from USA, is Wayne Dyer. Okay. So spirituality is our living actually. So in fact I am more spiritual, say 20-25%, but for me reaching to the 100% is the destination of this life. Yes, sir. This I don't never speak to the students because of their age or something, but the most thing more than a profession, I love to be more spiritual. Because the relations are to be spiritual only. Okay. Spirit is something, or God's presence inside us. So God resides in all the human beings. So that is the reason I am telling we are all connected. So that is called as spirituality. It is not something doing puja or worship. Doing humanity, being human, yes. Helping others. See, I believe in one philosophy. If you can really help and if you don't help, it is a sin. Yes. If you can really help and you don't do it, it is a sin. God will never love you if you don't help. Okay. He'll never feel happy if you do pujas or other rituals. I strongly believe that God never judges or criticizes. It is only we do ourselves. That is the essence of spirituality, what I believe. Okay, sir. Yeah. It's nice, sir. సార్ మీ అంటే మీరు ఇన్ ఇయర్స్ జర్నీలో మీకు కేఎల్యూలో ద బెస్ట్ మూమెంట్ అనిపించింది ఏంటి సార్? Electrothon రోజు I was a bit tensed whether the IT minister will come or not. He came, he stayed for 3 hours and he appreciated. So it was a challenging task for all of the DBT members. Okay. So in fact that event has made me very close to the students. So I love that moment. Wow, it's nice, sir. Mari the worst moment అనిపించింది?
వర్స్ట్ మూమెంట్ ఈజ్ ఒక్కొక్కసారి ఈవెన్ ఐఎమ్ సమ్టైమ్స్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎవరన్నా కనుక నా వెనకాల మాట్లాడినపై తెలిసినప్పుడు కొద్దిగా బాధ అనిపించేది, బట్ ఇట్స్ ఓకే, టైమ్ విల్ హీల్. యా ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సార్ ఇప్పుడైతే కొంచెం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్ మీకు. వాట్ కైండ్ ఆఫ్ యూ స్టూడెంట్ వర్ యూ సార్? ఐఎమ్ ఎ రెస్పాన్సిబుల్ స్టూడెంట్, అట్ ద సేమ్ టైమ్ highly energetic, backbencher, and I was given an award of most popular senior by our junior batch. Wow, it's really nice, sir. What do you think is more important for a teacher, knowledge or communication? Knowledge and relation, how you communicate to the student. Lit answer, sir. How do you define a good teacher? A good teacher never speaks words, his actions influence the students. How do you define a good student? Learning is to be done throughout the life. It is not the course alone that makes a student good or bad. So a student is one who learns. Okay. So I don't think students are the people who sit in the class. So a student is one who learns for the lifetime. Yes, sir. What taught you the most in your life, sir? Who taught you the most in your life? My father. Okay, sir. If you had be an electrical component, what would you be, sir? Capacitor. Why, sir? Why so? Capacitor stores charge, and human being also has energy, and it has to be recharged again and again. Wow. So you need lot of voltage sources or current sources to charge it. Wow. So I align myself to be a capacitor. It's nice, sir, really. Are you an early riser or night owl? Early riser. Do you believe in God? Why, sir? 100%. But God is love. Okay. And God exists in all of us, and we are all connected. And the only thing is we are missing these connections. So Yes, God sir. is energy and love. It's nice, sir. What is one habit you had trouble leaving? I exercise and leave a bit, and again I realize I have put on some weight. Again I start. Okay, sir. So that is one thing. It's haunting me like anything. Sure, sir. Yeah, I think you will find more time after leaving KLU for the short break. You can do continually. That's what I have some goals also. Yes. To lose some weight, Okay. to read more on data analytics and cyber security, Okay. to gain more knowledge, and to come back Yes, sir. if given an opportunity again. సార్ వీక్లీ ఎన్ని బుక్స్ చదువుతారు సార్? నేను వీక్లీ అని కదమ్మా, ఐ ఆల్మోస్ట్ రీడ్ వెన్ ఎవర్ పాసిబుల్. ఐ హ్యావ్ ఎ కిండిల్ అండ్ ఐ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఆల్సో. ఓకే సార్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ టు మై మైండ్ ఐ రైట్ in my own sentences. Okay. So do intuitive writing a lot. Okay. One writing for us, sir, just. No, it is, I really loved the book called as The Secret by Rhonda Byrne. Okay. It says that like attracts like. Whatever feeling you carry inside, joy, happiness, you attract the same. Okay. So whenever I read this book, I write again and again who contributed for my success in life, thanking them. And also the happiest moments, I get more energy. Okay, So this is a book that has influenced Chandrababu Naidu and many other successful people. The Secret by Rhonda Byrne. ఓకే. ఓకే సార్, ఈరోజు నాతో పాటు మా కో ఆర్జే యశ్వంత్ కూడా ఉన్నారు సార్. ఈ ఆల్సో హ్యాడ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ సార్. Yeah, please. సార్, ఇప్పుడు మన ఈ ఇంటర్వ్యూలో మాకు తెలిసిందంటే యువర్ బుక్ లవర్, బేసిక్లీ బుక్ లవర్. సో మార్నింగ్ లేవగానే లైక్ అందరు కాఫీ తాగటం, లేదా ఫోన్ చెక్ చేసుకోవటం, లేదా బుక్ చదవటం, న్యూస్ పేపర్ చదవటం ఉంటారు. మీ పని మీరేం చేస్తుంటారు? లైక్ అబ్బాయి ఏం వెళ్తాం లైక్ కాలేజ్కి అనుకుంటారా, లేదా స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అని ఆలోచిస్తారు? ప్రాబ్లం అని ఏం కాదండి. వెన్ ఐ వేకప్ ఎవ్రీ మార్నింగ్, ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ 10 minutes I think of the things I'm happy for. 10 minutes, this is my daily routine. I'm happy because of my job. I'm happy because of my relation with my family. I'm happy because of my relation with my students. I love my workplace.
And challenges are part of life. It's not a problem also. Then after 10 minutes, I take Facebook and wish all the people in my Facebook. That's the first routine. And then I'll take a cup of coffee and then do 1 hour meditation. And I write something. These days I'm not exercising. So if possible, I read something, and then I read blogs, a few books. I do random reading. Suppose I have a book, I'll just go to 200th page, read something. Then if whatever I understand, I write down. And then I come to college. I'll work here till 7 o'clock, like that. That's a routine of the day. సో ఇప్పుడు మీరు ఒక హెచ్ఓడి ఆఫ్ ది డిపార్ట్మెంట్, బట్ అది అలా కాకుండా నాట్ లైక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ స్టడీస్ ఈ ప్యారలల్ కాకుండా మీరు ఒక జాబ్ కావచ్చు, లేకపోతే మీ ప్యాషన్ కావచ్చు, లేకపోతే మీ వర్క్, మీ ఇంట్రెస్ట్ కావచ్చు, ఏం చేయగలరు? లైక్ ఇది కాకపోతే నేను అది చేసేవాడిని అని ఎప్పుడైనా అనుకున్నారా? Other than this teaching? Yes. Yeah. Had I been a government officer like IAS or something, I would have returned back to the society. I am very clear of what I want in my life and what I don't want also. So when these boundaries are clearly defined, I am very confident that I would have served the society much better in a different manner, like an IAS officer, something like that. బట్ నేనేదో క్రేజీ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను సార్. అదేంటంటే మీరు ఒక రైటర్ అవుతారని, లేకపోతే బుక్ రాసి No. టెల్లింగ్ యువర్ ఐడియాస్. See, I am always telling my family members or few of my friends also, I'm not a highly technical person. I'm an average technical person, but I can connect different good resources and learn. And then I always love to be like a mirror. Why I say a mirror is, a person can be like a candle or a mirror. Candle gives lights on its own, lights. Mirror reflects the light. So though I might not be a candle, I want to be a good mirror. Wow, that's an rightful answer, sir. సో ఇన్నేళ్ళ మీ సర్వీస్ ఈ కాలేజ్లో చాలామంది స్టూడెంట్స్ని చూస్తుంటారు, లైక్ టన్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళలో లైక్ బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు, మొండిఘటంగా చదువు రాని వాళ్ళు ఉంటారు, బట్ ప్యాషన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మీకు ఎప్పుడైనా లైక్ శబాష్ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అనిపించిందా సార్? 100%. నేను బేసిక్గా నమ్మే సిద్ధాంతం కూడా ఫాలో యువర్ హార్ట్. యువర్ హార్ట్ సేస్ వాట్ యూ వాంట్. సో అతను ఒక డైరెక్షన్లో ప్యాషన్తో ఉన్నాడు అంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ మోటివేట్ హిమ్. సో చదువు ఒక్కటే అంటే నేను నమ్మను. దెర్ ఈజ్ అ రీసెర్చ్ దట్ సేస్ దట్ people who are toppers work for the people backbenchers who start their own companies, or that's a proven fact. People who are toppers might not like this, but it's a fact. We have Steve Jobs. Yeah, exactly. You should have that gut feeling in life. You should follow your heart. Yeah. So meme youth, sir, like you cross the youth, what do you feel? So ippudunna generation ki దే గో ఇన్ డిఫరెంట్ సోర్సెస్ లైక్ పాలిటిక్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు. సో ఇప్పుడున్న మా జనరేషన్కి జరుగుతున్న గవర్నమెంట్ కావచ్చు, పొలిటికల్ కాదు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఒకవేళ ఇఫ్ దే గో టు పాలిటిక్స్ ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ ఆస్పెక్ట్ యాక్చువల్లీ. మనకున్న కొంతమంది పొలిటికల్ లీడర్స్ వల్ల పాలిటిక్స్ నెగిటివ్గా చూడటం అలవాటు అయింది. కానీ చాణక్య ఈజ్ ఎ గుడ్ పొలిటీషియన్. పాలిటిక్స్ ఈ స్ట్రాటజీ. ప్రతి మనిషికి లైఫ్లో స్ట్రాటజీ కూడా కావాలి. సో ఆ స్ట్రాటజీ గోల్ రెండు కలిస్తే తను అనుకున్న డైరెక్షన్లో ఏ పర్టికులర్ పర్సన్ విల్ బికమ్ సక్సెస్ఫుల్. సో ఐ అగైన్ సే దాట్ ఫాలో యువర్ హార్ట్, నెవర్ లీవ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అండ్ దెన్ హ్యావ్ గట్ ఫీలింగ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ ఆర్ లీవ్ ఎ మార్క్ ఇన్ యువర్ లైఫ్. అండ్ యాక్చువల్లీ మీ కాలేజ్ లైఫ్, మీరు ఒక కాలేజ్ లైఫ్ నుంచి వచ్చారు. సో అలా 4th ఇయర్ అయిపోతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక చిన్న లైక్ అబ్బాయి ఇంకా కాలేజ్కి రావాలి, అలా సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మీకుందని నాకు. ఐ రియలీ ఎంజాయ్డ్ మై కాలేజ్ లైఫ్. టు బీ ఫ్రాంక్, 2007లో హ్యాపీ డేస్ మూవీ వచ్చింది. ఇట్ వాజ్ డైరెక్టెడ్ బై శేఖర్ కమ్మల, హూ ఈజ్ ద అలుమినీ ఆఫ్ CBIT. ఐ స్టడీడ్ ఇన్ వాసవి. మా లైఫ్ స్టైల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండేది. వీ రియలీ మిస్ దట్ లైఫ్. Once again, we used to have friends from different branches. We used to bunk the class and go to Golconda and Birla Mandir, first day Chiranjeevi movies. So it should be part of life. Yeah. I'm not an ideal student. మంచి ఎనర్జెటిక్గా ఉంటే అల్లరి చేయాలి, చదువుకుంటూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అల్లరి చేయకపోతేనే తేడా.
అండ్ ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు కదా సార్, యూ విల్ కమ్ ఫ్రీక్వెంట్లీ సమ్టైమ్స్, బట్ మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు కాలేజ్ ఏది మిస్ అవ్వకుండా ఉన్నారంటే మీకు టెలిగ్రామ్ ఉంది. అదర్ దన్ దట్ స్టూడెంట్స్తో కనెక్షన్ ఉండాలనుకుంటే మా కేఎల్ రెడీ అయితే కంపల్సరీ ఉంటుంది సార్. ఒక్క మెసేజ్, ఒక్క లైవ్ ఇస్తారండి చాలు సార్. తిరుపతి మీరు ఎవరన్నా వస్తే ఎక్విప్మెంట్ పట్టరండి. తిరుపతికి ఏముంది సార్, ఆల్ ఓవర్ ఇండియాకి వచ్చారు, కాల్ చేస్తే వచ్చేస్తారు సార్. సో బికాస్ టు స్టూడెంట్స్ టు ఫ్యాకల్టీ కావచ్చు, స్టూడెంట్స్ టు మేనేజ్మెంట్ కావచ్చు, మన కేఎల్ రేడియో No, you're doing a wonderful job actually. I've been seeing things from last couple of months. See, this is what is expected from students, because you have to start something new. Routine-ga chesede chestanu ante it's outdated. Think new, have some gut feeling, move forward in life, have decent grades. That will be like ippudu mass communications, media communications, different areas are there. You can start a new startups in area of agriculture, leather technology, printing. So it's not that you study electronics, you have to do. No. I say that engineering is only an opportunity where you understand the life, how to solve the problem. It is not that you design the circuits sitting in a company before a laptop. So you learn skills here, implement them in different areas of life so that you serve back the society. In fact, I like the lyrics of title song of Srimantudu. You can, if you realize that the total song says that you have to give back. That is the role of a professional actually. Yeah. సో ఇట్స్ వండర్ఫుల్ మీటింగ్ విత్ యూ సార్. అండ్ మంచి ఇంటర్వ్యూ కూడా, చాలా సేవేజ్ ఆన్సర్స్ కూడా విన్నాం మేమైతే. సో చిన్న మాట మా అందరి కోసం ఏదైనా మాకు లైక్ వాట్ మా ఫ్యూచర్కి కావచ్చు, లేకపోతే మా ఫ్యూచర్ జనరేషన్ చెప్పుకో తగ్గట్టు. Don't react, only respond. వావ్, దట్స్ ఎ క్రేజీ ఆన్సర్. సార్ కేఎల్ రేడియో వింటూ ఉంటారా సార్? డెఫినెట్గా నేను 6:37కి వెళ్ళేటప్పుడు ఐ లిసన్ టు సమ్ గుడ్ సాంగ్స్. వావ్, ఇట్స్ రియల్లీ నైస్ ఎనర్జీ. ఓకే సార్, ఇంకా ఏమన్నా అప్డేట్స్ కావాలి, మీరు ఈ 2 years మమ్మల్ని మిస్ అయిపోతారు అనుకుంటే జస్ట్ మా కేఎల్ రేడియోకి ట్యూన్ అయిపోండి సార్. కాలేజ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది మా రేడియో అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ ఆల్సో. ఎస్ సార్. సార్ అడగంగానే ఓకే అన్నందుకు ఇంటర్వ్యూకి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ సార్. అండ్ ఆల్సో మన కేఎల్ స్టూడెంట్స్ అందరికీ ఫైనల్గా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్. గ్రో అప్ ఇన్ లైఫ్, బీ స్ట్రాంగ్, హ్యావ్ గట్ ఫీలింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.